ఆయన దిగి రాక్కర్లా, ఆయనకి మోక్షం ఇవ్వాలి కాబట్టి దిగి వచ్చాడు. కాబట్టి ఆయన చేతిలో నిహతులైన ప్రతి రాక్షసులకి ఆయనే తలుచుకుంటే, మనం ప్రతిసారి చెప్పుకున్నట్టుగా ఆయనే తలుచుకుంటే పెద్దగా వచ్చి అంత సంహారం చేయాల్సిన అవసరం లేదు. వారి ఊపిరి ఆగిపోయేలాగా ఏదో ఒక చిన్న ఇబ్బంది వాళ్ళలో కల్పిస్తే చాలు, వాళ్ళందరూ వాళ్ళే వెళ్ళిపోతారు. మరి దానికోసం అంతలా దేవకిదేవి గర్భంలో ఉండడం ఎందుకు, ఇక్కడికి రావడం ఎందుకు, చిన్నపిల్లాళ్ళ లీల చేయడం ఎందుకు, అంతవరకు తీసుకొచ్చి ప్రతి రాక్షసుడు మీదకి వస్తుంటే నవ్వుతూ చంపడం ఎందుకు? అంటే వారికి మోక్షం ఇవ్వాలంటే వారు చేసిన తప్పులన్నీ తొలగించి తనలో కలిపేసుకోవాలంటే తానే దిగి రావాలి. ఉదాహరణ ఏంటంటే, మనం ఎన్ని తప్పులు చేస్తున్నా మన తల్లిదండ్రులు భరించి 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 ఒక్కొక్క తప్పుని తెలియని వాటిని పక్కకు తీస్తూ మనల్ని ఉత్తీర్ణులు చేయడానికి వాళ్ళు శ్రమిస్తూ ఉంటారు చూసారా, అలాగా తల్లిదండ్రులు వాళ్ళకి చాలా సులువు, వాళ్ళకి తల్లిదండ్రులు వదిలేయడం. ఎంతసేపు వాళ్ళకి నువ్వే ఎదగరా, ప్రపంచంలో ఎవరు ఎదగట్లేదా, నారు పోసిన కూడా నీరు పోయాడా అని చెప్పి వదిలేయచ్చు, ఏదో రకంగా గాలికి ఎదిగిపోతాం. కానీ అలా కాకుండా తల్లిదండ్రులు ఏం చేస్తారు, నిరంతరం వారు చేయాల్సిన పనులు కూడా పక్కన పెట్టుకుని వాళ్ళ కాలాన్ని కూడా మన కోసం వెచ్చించి, ఎందుకు, మనం బాగుపడాలని తల్లిదండ్రుల యొక్క తాపత్రయం. కాబట్టి జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో, మరి మొత్తం జగత్తుకంతటికీ తల్లిదండ్రులు కదా, అందుకని వారే తలుచుకుంటే కూర్చుని, వారు పూర్తిగా ఆత్మస్వరూపులు కాబట్టి వాళ్ళలో నేనే ఉన్నాను కాబట్టి ఏముంది, విధి నడుస్తుంది కదా,